PSC study. In today's session, let us discuss about graph representation techniques. So మనం ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ చూసినప్పుడు మాట్లాడుకున్నాం గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే గ్రాఫ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ అని చెప్పాము. సో మీరు ఆ వర్టిసెస్ మధ్య ఎడ్జెస్ యూస్ చేసి రిలేషన్ని చూపిస్తారు అని కూడా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకునే రిప్రజెంటేషన్ ఏంటి అంటే చూడండి, నేను ఇక్కడ ఒక గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేశాను. ఏంటి ఈ గ్రాఫ్లో మీకు 5 నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కనపడుతున్నాయి విత్ ద నేమ్స్ 1, 2, 3, 4 and 5. అలాగే among these 5 number of vertices I represented the relations also with the help of directed edges. అంటే ఇదే కదా గ్రాఫ్ రిప్రజెంటేషన్. yes of course, but this representation is comfortable to us, not for our computer. అంటే ఈ రిప్రజెంటేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్ మధ్య ఏ వర్టిసెస్ మధ్య రిలేషన్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కమింగ్ టు కంప్యూటర్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ ఏ కంప్యూటర్ బై దిస్ రిప్రజెంటేషన్ టు ఐడెంటిఫై అబౌట్ ద గ్రాఫ్. సో సిస్టమ్ అనేది మనం ఇస్తున్నటువంటి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అలాగే వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్నే ఇక్కడ మనం స్పెషల్గా గ్రాఫ్ రిప్రజెంటేషన్ టెక్నిక్స్ అని మాట్లాడుతున్నాం. జనరలీ కంప్యూటర్ యూజెస్ 2 representation techniques in order to analyze about the list of elements given by the user. మనం ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని వర్టిసెస్గా కన్సిడర్ చేసి గ్రాఫ్స్ని ఐడెంటిఫై చేయడానికి, గ్రాఫ్స్ని అనలైజ్ చేయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి 2 మెథడ్స్ వాడుతుంది అనమాట కంప్యూటర్. ఏంటి ఆ 2 మెథడ్స్ అంటే నెంబర్ వన్ adjacency matrix representation, on the other hand number 2 adjacency linked list representation. Right? How many number of representation techniques of graphs there are there? 2 types of representation techniques. What are they? Number 1, adjacency matrix representation, adjacency linked list representation. సో ఇక్కడ నేను చెప్పిన 2 మాటల్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే అడ్జసెన్సీ అనే మాట గమనించాలి. సో మనం మన లాస్ట్ క్లాసెస్లో అడ్జసెన్సీ అనే మాట గురించి మాట్లాడుకున్నాం. అడ్జసెంట్ వర్టిసెస్ అంటే ఏంటి, ఒక ఎడ్జ్ ద్వారా కనెక్ట్ చేయబడిన 2 వర్టిసెస్. సో ఇక్కడ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ యూస్ చేసైనా అడ్జసెన్సీ లింక్డ్ లిస్ట్ యూస్ చేసైనా ఒక ఎడ్జ్ ద్వారా కనెక్ట్ చేయబడేటువంటి 2 వర్టిసెస్ గురించిన రిప్రజెంటేషన్స్ అన్నమాట ఇవి. Okay, so let us start our discussion from adjacency matrix representation of a graph. Right? So I think all of you know about what is a matrix. What is a matrix? Matrix is a collection of number of rows and columns. Everyone knows this, right? So matrix అంటే ఇందులో number of rows ఉంటాయి, number of columns ఉంటాయి. మ్యాట్రిక్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ యూస్ చేసి చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రైట్ యాజ్ యూ ఆర్ కన్సిడరింగ్ ఏ 2x2 మ్యాట్రిక్స్, 2x2 మ్యాట్రిక్స్ అన్నాము అంటే ఏంటి, 2 నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, 2 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి అని. అదే ఒకవేళ మీరు 3x2 అన్నారనుకోండి, 3 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి అని. అదే ఒకవేళ మీరు 5x5 అన్నారనుకోండి, 5 నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, 5 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి అని. సో మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ అంటున్నాము అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మాట నెంబర్ ఆఫ్ రోస్ ఇంకా నెంబర్ ఆఫ్ కాలమ్స్ గురించి. ఇక్కడ కూడా మీరు మీ గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేయబోతున్నారు అంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేయబోతున్నారు. మ్యాట్రిక్స్ అనగానే మనకి ఏమేమి ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మీరు ఏ గ్రాఫ్ కోసమైనా ఒక మ్యాట్రిక్స్ కన్సిడరేషన్ చేస్తున్నప్పుడు, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో n నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ n అవుతుంది. రైట్? ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, n by n.
అంటే ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, n నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో సింప్లీ ఈ స్టేట్మెంట్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మ్యాట్రిక్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయో సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. 2 రోస్ ఉంటే 2 కాలమ్సే ఉంటాయి, 3 రోస్ ఉంటే 3 కాలమ్సే ఉంటాయి, 4 రోస్ ఉంటే 4 కాలమ్సే ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. ఓకే, మరి ఈ n అనే నంబర్ యొక్క వాల్యూ మనకు ఎలా తెలుస్తుంది? హియర్ n ఈస్ నథింగ్ బట్ n ఈస్ నంబర్ ఆఫ్ వర్టిసెస్. నంబర్ ఆఫ్ వర్టిసెస్. మీరు ఏ పర్టికులర్ గ్రాఫ్ అయితే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయబోతున్నారో ఆ గ్రాఫ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయో అదే n నంబర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ an adjacency matrix for this graph. మరి ఈ గ్రాఫ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి. అంటే మనం ఈ గ్రాఫ్ ని అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేయాలి అంటే మనం n వాల్యూని ఏమని కన్సిడర్ చేయాలి, 5 ని కన్సిడర్ చేయాలి. అండ్ సో రిజల్టెంట్ అడ్జసెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, 5. ఐ మీన్ మన మ్యాట్రిక్స్ లో 5 నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి, 5 నెంబర్ ఆఫ్ కాలమ్స్ వస్తాయి. ఓకే, సో ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ప్రతి రోకి ఒక నంబరింగ్, ప్రతి కాలమ్కి ఒక నంబరింగ్ ఉండాలి. మనం వర్టెసెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టెసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ రోస్ అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటున్నాము అంటే ఒక్కొక్క వర్టెక్స్కి ఒక రో దాని కరస్పాండింగ్ కాలమ్, అలా ప్రతి వర్టెక్స్కి ఒక రో ఒక కాలమ్ ఉంటాయి. ఓకే, సో పిక్చరికల్ రిప్రజెంటేషన్లో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ పర్టికులర్ గ్రాఫ్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ చూపిస్తున్నాం, 5 వర్టిసెస్. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత, 5. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ వస్తాయి, 5 నెంబర్ ఆఫ్ రోస్ 5 నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో మనకు తెలుసు మన గ్రాఫ్ యొక్క వర్టిసెస్ నేమ్స్ ఏంటి, 1 2 3 4 5. సో దీస్ ఆర్ ద వర్టిసెస్ నేమ్స్ అండ్ ద సేమ్ కమ్స్ అండర్ రో అండ్ కాలమ్ numbers. సింప్లీ 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా ఒక మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. మీకు కొత్త కాబట్టి ఇంకా మీకు అర్థం కావాలి అంటే you can construct a matrix as number of rows and columns just like this. Right? So first matrix ఎలా ఫ్రేమ్ అవుతుందో చెప్తాను, ఆ తర్వాత అసలు ఫార్ములా గురించి చెప్తాను, మీకు ఈజీగా రీచ్ అవుతుంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ రోస్ ఏముంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏముంటాయి అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లోపల ఎంట్రీస్ రాయాలి. మనం ఏం రాయాలి, ఎంట్రీస్ రాయాలి. మరి మ్యాట్రిక్స్ లోపల ఎంట్రీస్ ఎలా వస్తాయి, ఎంట్రీస్ ఎలా వస్తాయి చూడాలంటే చూడండి, మనం ఏం చెప్తున్నాం, గ్రాఫ్లో ఎడ్జ్ అనేది 2 వర్టిసెస్ మధ్య రిలేషన్ చూపిస్తుంది అనే కదా చెప్తున్నాం. ఆ రిలేషన్ మ్యాట్రిక్స్లో ఎక్కడ చూపించబడుతుంది, 2 వర్టిసెస్ అంటే ఇది ఒక వర్టెక్స్ ఇది ఒక వర్టెక్స్ అనుకోవచ్చు కదా. సో ఈ 2 వర్టిసెస్ మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఈ పర్టికులర్ వర్టెక్స్ యొక్క రో ఈ పర్టికులర్ వర్టెక్స్ యొక్క కాలమ్ యొక్క ఇంటర్సెక్షన్ అంటే ఈ ప్లేస్లో రిలేషన్ చెప్తాం. ఇలా ప్రతి 2 వర్టిసెస్కి మధ్య ఉండే రిలేషన్ని మనం ఇక్కడ ఎంట్రీస్ రూపంలో చెప్తామన్నమాట. సింప్లీ చూడండమ్మా, మనం రోస్ని కన్సిడర్ చేసేటప్పుడు చూడండమ్మా, మనం గ్రాఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ గ్రాఫ్లో ఎడ్జ్ని డైరెక్టెడ్ ఎడ్జెస్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ని యూజ్ చేసి కూడా మనం మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. దీని గురించి ఒక ఐడియా వస్తే మీరు ఓన్గా అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కన్సిడర్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఎక్కడైతే పాత్ని చెప్తున్నానో ఆ పాత్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ని రోగా కన్సిడర్ చేయాలి, ఎండింగ్ పొజిషన్ని కాలమ్గా కన్సిడర్ చేయాలి. స్టార్టింగ్ పొజిషన్ ఏమని కన్సిడర్ చేయాలి, సో స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుంది అది రోగా కన్సిడర్ చేయాలి, ఎండింగ్ పొజిషన్ని కాలమ్గా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ నా గ్రాఫ్ నుంచి ఒక ఎడ్జ్ తీసుకుంటున్నాను 1 నుండి 2కి. 1 నుండి అంటే 1 స్టార్టింగ్ పొజిషన్ అంటే ఇది రో, అలాగే 2కి అంటే 2 ఎండింగ్ పొజిషన్ అంటే ఇది కాలమ్. అంటే దర్ ఈస్ ఎ రిలేషన్ అమాంగ్ 1 to 2 వర్టిసెస్. అంటే ఇక్కడ ఫస్ట్ రోకి సెకండ్ కాలమ్కి మధ్య రిలేషన్ ఉంది అని అర్థం. దేనికి మధ్య ఉంది, ఫస్ట్ రోకి సెకండ్ కాలమ్కి. ఫస్ట్ రో అంటే దిస్ వన్, సెకండ్ కాలమ్ అంటే దిస్ వన్.
ఫస్ట్ రో సెకండ్ కాలం యొక్క ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ రిలేషన్ ఉంది అని చెప్తూ 1 ఎంటర్ చేయండి. రైట్. అలాగే ఇంకొక ఎడ్జ్ కన్సిడర్ చేయండి. ఇంకొక ఎడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నుంచి 5 అనుకున్నాను అనుకోండి. సో నేను కన్సిడర్ చేసిన ఎడ్జ్ 2 to 5. ఎక్కడ నుంచి స్టార్టింగ్ పొజిషన్ ఏంటి 2. స్టార్టింగ్ పొజిషన్స్ ని రోతో రిప్రజెంట్ చేయండి, ఎండింగ్ పొజిషన్స్ ని కాలమ్తో రిప్రజెంట్ చేయండి. అంటే ఇక్కడ మీరు రిలేషన్ మ్యాట్రిక్స్ లో ఎక్కడ నుంచి ఎక్కడ చూపించాలి అంటే రో నంబర్ 2 అలాగే కాలమ్ నంబర్ 5 యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఎంట్రీని 1 గా చెప్తే రిలేషన్ చెప్పినట్టు. సో రో నంబర్ 2 అంటే ఇది, కాలమ్ నంబర్ 5 అంటే ఇది. సో సెకండ్ రో ఫిఫ్త్ కాలమ్ ఇంటర్సెక్షన్ పొజిషన్ అంటే ఇక్కడ రిలేషన్ చూపించండి. 1 అని చెప్పి చూపించారు అంటే ఆ రెండు వర్టిసెస్ కి మధ్య రిలేషన్ ఉన్నట్టు అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎడ్జ్ కన్సిడర్ చేయండి 1 2 3. సో దేనైతే స్టార్టింగ్ పొజిషన్ అని చెప్తున్నానో అది రో నెంబర్ అవుతుంది, ఎండింగ్ పొజిషన్ అని చెప్తున్నానో ఇది కాలమ్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఇంటర్సెక్షన్ లో రిలేషన్ చూపిస్తే సరిపోతుంది. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ హియర్ ఇట్ ఈస్ 1. నెక్స్ట్ ఎడ్జ్ కన్సిడర్ చేయండి 1 2 3 ఎడ్జెస్ వచ్చాయి, ఇంకా మనకి 3 ఎడ్జెస్ రావాలి. 1 to 2 చూపించాను, 2 to 5 చూపించాను, 1 to 3 చూపించాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్క్రైబ్ అబౌట్ 3 to 5. సో స్టార్టింగ్ పొజిషన్ 3 కాబట్టి ఇది రో అనుకుంటాను, ఎండింగ్ పొజిషన్ 5 కాబట్టి ఇది కాలమ్ అనుకుంటాను. సో థర్డ్ రో ఫిఫ్త్ కాలమ్ ఇంటర్సెక్షన్ లో రిలేషన్ చూపించాలి. థర్డ్ రో ఫిఫ్త్ కాలమ్ అంటే ఇక్కడ రిలేషన్ చూపిస్తున్నాను. నెక్స్ట్ కన్సిడరేషన్ చేయండి 1 to 4. స్టార్టింగ్ పొజిషన్ ని రోగా చెప్పండి, ఎండింగ్ పొజిషన్ ని కాలమ్ గా చెప్పండి. అండ్ సో ఫస్ట్ రో ఫోర్త్ కాలమ్ ఇంటర్సెక్షన్ లో ఒక ఎంట్రీ, ఫస్ట్ రో ఫోర్త్ కాలమ్ ఇంటర్సెక్షన్ లో ఒక ఎంట్రీ రిలేషన్ చెప్పబడింది. నెక్స్ట్ కన్సిడరేషన్ చేయండి 4 to 5. సో హియర్ స్టార్టింగ్ పొజిషన్ ఇస్ 4 అండ్ సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి యాజ్ అ రో. అలాగే ఎండింగ్ పొజిషన్ అనేది కాలమ్ గా కన్సిడర్ చేయండి. సో ఇక్కడ నుంచి మనకు అర్థం అవ్వాల్సింది ఫోర్త్ రో ఫిఫ్త్ కాలమ్ యొక్క ఇంటర్సెక్షన్ లో మనకి ఎంట్రీ రావాలి. ఫోర్త్ రో ఫిఫ్త్ కాలమ్ ఎంట్రీ ఇక్కడ వస్తుంది. ఇలా రిలేషన్ చెప్తాం. సో మరి మొత్తానికి మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో చూడండి 1 2 3 4 5 6. ఆ 6 ఎడ్జెస్ యొక్క డిస్క్రిప్షన్ 6 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి 6 1s వచ్చి ఉంటాయి మీకు. మరి మిగిలిన ప్లేసెస్ లో ఎంట్రీస్ రాలేదు అంటే దాని అర్థం అక్కడ రిలేషన్ లేదు. రిలేషన్ లేదు అంటే మీరు ఇలా ఎంటీగైనా వదిలేసుకోవచ్చు లేదా 0 అని కూడా రాసుకోవచ్చు. రైట్. సో ఐఎమ్ రైటింగ్ 0 హియర్. అసలు ఏం చెక్ చేయకుండా చక్కగా వెంటనే 0 అని రాసేసుకోవచ్చు. ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసిన గ్రాఫ్ కి ఒకవేళ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఫామ్ లో అయితే మన సిస్టమ్ ఈ విధంగా రిప్రజెంటేషన్ చేసుకుంటుంది అనమాట. అయితే ఇక్కడ సెవెరల్ మెథడ్స్ ఆఫ్ పోజింగ్ ఎంట్రీస్ ఇంటూ ద మ్యాట్రిక్స్ ఉంటుంది. నేనేం చేశాను, గ్రాఫ్ లో ఎడ్జెస్ ని చూస్తూ ఎంట్రీస్ రాశాను. మీరు కావాలంటే మ్యాట్రిక్స్ లో ఇంటర్సెక్షన్స్ ని ఫాలో అప్ చేస్తూ గ్రాఫ్ ని కంపేర్ చేస్తూ ఎంట్రీస్ రాయొచ్చు. లైక్ 1 నుంచి 1 కి ఇక్కడ ఎంట్రీ రావాలి, గ్రాఫ్ లో చెక్ చేసుకోండి 1 నుంచి 1 కి ఏదైనా ఉందా, లేదు 0. నెక్స్ట్ 1 నుంచి 2 కి, 1 నుంచి 2 కి ఉంది కాబట్టి 1. నెక్స్ట్ 1 నుంచి 3 కి, 1 నుంచి 3 కి ఉంది కాబట్టి 1. 1 నుంచి 4 కి, 1 నుంచి 4 కి ఉంది కాబట్టి 1. 1 నుంచి 5 కి, 1 నుంచి 5 కి ఇక్కడ లేదు కాబట్టి 0. అలాగే కమింగ్ టు 2 నుంచి 1 కి ఇక్కడ ఎలాంటి ఎడ్జ్ లేదు కాబట్టి 0. 2 నుంచి 2 కి లేదు 0. 2 నుంచి 5 కి ఎడ్జ్ ఉంది, 2 నుంచి 3 కి, 2 నుంచి 3 కి ఎడ్జ్ లేదు కాబట్టి 0. 2 నుంచి 4 కి ఎడ్జ్ లేదు కాబట్టి 0. 2 నుంచి 5 కి ఎడ్జ్ ఉంది, 2 నుంచి 5 కి ఎడ్జ్ ఉంది కాబట్టి 1. ఇలా మీరు గ్రాఫ్ ని చూస్తూ మ్యాట్రిక్స్ ఎంట్రీస్ చేయొచ్చు, లేదా మ్యాట్రిక్స్ ని చూస్తూ గ్రాఫ్ ని కంపేర్ చేస్తూ ఎంట్రీస్ కూడా చేయొచ్చు. రైట్. ఇది అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్. బట్ మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం సరే, కానీ మనం అల్గోరిథం వైజ్ గా రిప్రజెంటేషన్ రాయాలి. అల్గోరిథం వైజ్ గా రిప్రజెంటేషన్ రాయాలంటే ఈ ఎంట్రీస్ ఎలా రాసామో మీకు అర్థం కావాలి. సో దీన్ని బట్టి ఒకవేళ నేను కనుక రైట్ దీన్ని బట్టి ఒకవేళ మనం G అనే గ్రాఫ్ ని కన్సిడర్ చేసాం అనుకోండి. రైట్. సో గ్రాఫ్ G జనరల్ గా గ్రాఫ్ ని మనం ఏం చెప్తాం, సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ అని చెప్తాం. రైట్. G అంటే సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. G అనే గ్రాఫ్ యొక్క సెట్ ఆఫ్ వర్టిసెస్ అంటే V ఆఫ్ G అని చెప్తాం. సేమ్ గ్రాఫ్ యొక్క సెట్ ఆఫ్ వర్టిసెస్.
అలాగే ఈ గ్రాఫ్ యొక్క సెట్ ఆఫ్ ఎడ్జెస్ అంటే ఏం చెప్తాము అంటే ఈ ఆఫ్ జీ. ఈ విషయాలు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. సో జీ అంటేనేమో సెట్ ఆఫ్ వి కామా ఈ, అలాగే వి ఆఫ్ జీ రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ వర్టెసెస్ ఆఫ్ గ్రాఫ్ జీ, ఈ ఆఫ్ జీ రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ గ్రాఫ్ జీ. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ లో ఎంట్రీ 1 అని రావాలి అంటే దాని అర్థం అక్కడ ఎడ్జ్ ఉండాలి అని. ఇక్కడ ఎడ్జ్ ఉంది అంటే ఆ ఎడ్జ్ ఈ సెట్ లో ఉంటుంది కదండి. ఓకే, సో మనం ఎలా నేర్చుకోవాలి అల్గారిథంని అంటే చూడండమ్మా, ఈ రోస్ని మనము రోస్ ఇంకా కాలమ్స్ని ఐజేలతో రిప్రజెంట్ చేస్తాం. రోని ఐతో రిప్రజెంట్ చేస్తాం, కాలమ్ని జేతో రిప్రజెంట్ చేస్తాం. రోస్లో ఉన్నవి వర్టెసెసే, కాలమ్స్లో ఉన్నవి వర్టెసెసే. రైట్. సో ఫస్ట్ నెంబర్ 1 అని మాట్లాడుకుంటే V1 నుంచి V1కి ఉండే రిలేషన్ ఇక్కడ చెప్పబడింది. అలాగే V1 నుంచి V2కి ఉన్న రిలేషన్ ఇక్కడ చెప్పబడింది. V3 నుంచి V అంటే వర్టెక్స్ 1 నుంచి వర్టెక్స్ 3కి ఉన్న రిలేషన్ ఇక్కడ చెప్పబడింది. అంటే మనం మొత్తం మీద గ్రాఫ్లో చెప్తుంది ఏంటి అంటే 2 వర్టెసెస్ మధ్య ఉన్న రిలేషన్. అది కూడా రోస్ కాలమ్స్ వైజ్గా చెప్తున్నాం. రోస్ని ఐతో రిప్రజెంట్ చేస్తున్నాం, కాలమ్స్ని జేతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో మనం కన్స్ట్రక్ట్ చేసే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్జసెన్సీ గ్రాఫ్ అని మాట్లాడుకోవాలి. ఏమని చెప్పాలి? అడ్జసెన్సీ గ్రాఫ్. ఇందులో ఉన్న ఎంట్రీస్ని మనము ఐజేల ఆధారంగా ఎంటర్ చేస్తున్నాం. ఎలా ఎంటర్ చేస్తున్నాం? ఐజేల ఆధారంగా ఎంటర్ చేస్తున్నాం. ఐ అంటే రో, జే అంటే కాలమ్. ఒక ఐటరేషన్లో ఐ వాల్యూ 1 అయితే జే వాల్యూ 1, ఇంకొక ఐటరేషన్లో ఐ వాల్యూ 1 జే వాల్యూ 2, ఇంకో ఐటరేషన్లో ఐ వాల్యూ 1 జే వాల్యూ 3, అలా రిపిటేషన్స్ చేసుకుంటూ మ్యాచ్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో ఈ గ్రాఫ్లో బేసికల్లీ 2 ఎంట్రీస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎన్ని ఎంట్రీస్ రావడానికి ఛాన్స్ ఉంది? 2 ఎంట్రీస్. ఏవేంటి ఆ ఎంట్రీస్ అంటే అయితే 1 వస్తుంది లేదా 0 వస్తుంది. చూసాం కదా మనం ఈ గ్రాఫ్లో. సో 2 ఎంట్రీస్ ఏంటి అంటే అయితే 1 వస్తుంది లేదా 0 వస్తుంది. 1 ఎప్పుడు వస్తుంది? 1 ఎప్పుడు వస్తుంది అంటే VI నుంచి VJకి వర్టెక్స్ ఉన్నట్లయితే. ఏంటిది? VI నుంచి VJకి వర్టెక్స్ ఉన్నట్లయితే. ఫస్ట్ ఐటరేషన్ అనుకోండి, అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అనుకోండి, వర్టెక్స్ 1 నుంచి వర్టెక్స్ 2కి రిలేషన్ ఉంటే 1 రాయాలి. లేదా ఒకవేళ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అనుకోండి, V1 నుంచి V2కి రిలేషన్ ఉంటే 1 రాయాలి. లేదా ఒకవేళ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అనుకోండి, V1 నుంచి V3కి రిలేషన్ ఉంటే 1 రాయాలి. లేదా ఫోర్త్ రో ఫస్ట్ కాలమ్ అనుకోండి, V4 నుంచి V1కి రిలేషన్ ఉంటే 1 రాయాలి. అలా జస్ట్ వర్టెసెస్ని రిప్రజెంట్ చేసుకోవడానికి VI VJ అంటున్నాం. ఓకే, VI నుంచి VJకి రిలేషన్ ఉన్నట్లయితే అప్పుడు మనం అక్కడ ఎంట్రీని ఏమని రాయాలి? 1 అని రాయాలి. సో ఈ మాటని ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా చెప్పుకోవాలి అంటే VI అలాగే VJ మధ్య రిలేషన్ ఉండి ఈ రిలేషన్ ఉంది అంటే దాని అర్థం ఆ రిలేషన్ అంటే ఆ ఎడ్జ్ గురించి E ఆఫ్ జీలో చెప్పే ఉంటాం కదా. E ఆఫ్ జీ అంటే ఏం చెప్పాను? సెట్ ఆఫ్ ఎడ్జెస్. సో VI నుంచి VJకి రిలేషన్ ఉంది అంటే ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది. ఈ ఎడ్జ్ ఉంది అంటే దాని అర్థం అది E ఆఫ్ జీలో ఉంటుంది. సో E ఆఫ్ జీలో ఈ ఎడ్జ్ యొక్క రిప్రజెంటేషన్ ఉన్నట్లయితే మ్యాట్రిక్స్లో ఎంట్రీ 1 అవుతుంది. అదర్వైజ్ లేకపోతే మ్యాట్రిక్స్లో ఎంట్రీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టెక్నికల్ అల్గారిథం. సో ఫస్ట్ మనం ప్రొసీజర్ చూసి తర్వాత అల్గారిథం చూస్తే అర్థమవుతుందని అల్గారిథం నేను ఇప్పుడు చెప్పాను. ఓకే, మీరు ఈ ప్రొసీజర్ కొంచెం జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ అల్గారిథంని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అల్గారిథం గుర్తుపెట్టుకోవాలి అంటే కీ టర్మ్స్ ఏంటి అంటే G, V ఆఫ్ G, E ఆఫ్ G. G అంటే మనం కన్సిడర్ చేసే గ్రాఫ్, ఆ గ్రాఫ్లో ఉండే సెట్ ఆఫ్ వర్టిసెస్ని V ఆఫ్ G అంటాం, సెట్ ఆఫ్ ఎడ్జెస్ని E ఆఫ్ G అంటాం. మనం ఒక 2 వర్టిసెస్ మధ్య ఎడ్జ్ ఉంది అని చెప్పాలి అంటే ఆ ఎడ్జ్ ఖచ్చితంగా E ఆఫ్ Gలో ఉండాలి. ఎడ్జ్ ఉంది అంటే ఏవో 2 వర్టిసెస్, ఆ 2 వర్టిసెస్ V ఆఫ్ I, V ఆఫ్ J అయి ఉంటాయి. ఈ VI VJల మధ్య ఎడ్జ్ ఉంటే అప్పుడు ఇక్కడ ఎంట్రీ 1 అవుతుంది, లేకపోతే ఎంట్రీ మ్యాట్రిక్స్లో 0 అవుతుంది. అది ఈ అల్గారిథం యొక్క మీనింగ్. సో దాన్ని మనం అప్లై చేస్తే మనకు వచ్చేటటువంటి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఫర్ దిస్ గ్రాఫ్. సో మీరు మీ ఓన్ గ్రాఫ్ని కన్సిడర్ చేసి ఈ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేయండి. ఓకే, నేనేం చెప్పాను? డైరెక్ట్ గ్రాఫ్ తీసుకొని అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేశా. ఒకవేళ అన్డైరెక్ట్ గ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ డైరెక్షన్ చూపించబడుతుంది.
రైట్. ఎప్పుడైతే డైరెక్షన్ చూపించబడదో మీరు 2 కేసెస్ కన్సిడర్ చేయొచ్చు. అంటే 1 to 2 1 ఎంట్రీ చేయొచ్చు, 2 to 1 కూడా 1 ఎంట్రీ చేయొచ్చు. రైట్. 1 to 2 అంటే ఇక్కడ వస్తుంది కదా ఎంట్రీ, అలాగే సేమ్ 2 to 1 అంటే ఇక్కడ ఎంట్రీ వస్తుంది అనమాట. ఓకే, అలా మీరు ఇదే సేమ్ గ్రాఫ్ కి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ గా కన్సిడర్ చేసి ఎంట్రీస్ చెక్ చేయండి, ఈజీగా తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ adjacency matrix representation of a graph.